అమెరికా కళాశాలల్లో విదేశీ విద్యార్థులపై ట్రంప్ కొత్త మెలిక పెట్టారు. అమెరికా ప్రభుత్వ నిధులు కావాలంటే విదేశీ విద్యార్థుల అడ్మిషన్స్ ను పరిమితం చేయాలని శ్వేతసౌధం విశ్వవిద్యాలయాలకు తేల్చేసింది. ఈ మేరకు ప్రతిపాదించిన నిబంధనలను మెమో రూపంలో దేశంలోని టాప్ యూనివర్సిటీస్ కు పంపించింది. ప్రభుత్వ నిధులు కావాలంటే విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి, జాతి, లింగ ఆధారిత నియామకాలు నిలిపివేయడం, విద్యార్థుల అడ్మిషన్ సమయంలో ఖచ్చితంగా ప్రామాణిక పరీక్ష నిర్వహించడం వంటివి చేపడితేనే ప్రభుత్వ నిధుల కేటాయింపులో ప్రాధాన్యం లభిస్తుందని పేర్కొంది. ఇక ట్రంప్ పెట్టిన ఈ కొత్త నిబంధనలో విదేశీ వీసాలపై వచ్చే విద్యార్థుల సంఖ్య 15% మించి ఉండకూడదు. ఒకే దేశం నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య 5% మించకూడదని కండిషన్స్ పెట్టారు. దీంతో పాటుగా విదేశాల నుంచి అందే అటువంటి నిధుల వివరాలు కూడా ఆయా యూనివర్సిటీలు బహిర్గతం చేయాలని తెలిపారు. విద్యార్థుల అడ్మిషన్, ఫైనాన్షియల్ ఎయిడ్ సమయంలో లింగ, జాతి, జాతీయత, రాజకీయ భావజాలం, జెండర్ ఐడెంటిటీ, లైంగిక ఆకర్షణ, మతపరమైన అంశాలు వంటి వివిధ అంశాలు కూడా పరిగణలోకి తీసుకోకూడదన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తుదారులు ఖచ్చితంగా ఎస్ఏటీ లేదా ఏసీటీ వంటి ప్రామాణిక పరీక్షను కంప్లీట్ చేయాల్సిందిగా హుకుం జారీ చేశారు ట్రంప్. ఇక వీటితో పాటుగా విద్యా స్వేచ్ఛను కాపాడే విధానాలు అమలు చేయాలని, సాంప్రదాయవాద ఆలోచన సరళిని ఇబ్బంది పెట్టే దాడులకు పాల్పడే యూనిట్స్ ను తొలగించాలని ఈ నిబంధనలో స్పష్టం చేశారు. విద్యాలయాలను ఇబ్బంది పెట్టేలా రాజకీయ ప్రదర్శనలు, విద్యార్థులను లేదా గ్రూపులను వేధించకుండా చర్యలు చేపట్టాలని నిబంధనలో సూచించారు. అలాగే ఉద్యోగులు అధికారిక విధుల సమయంలో రాజకీయ ప్రసంగాలు, చర్యలకు దూరంగా ఉండాలని చెప్పింది. బాత్రూంలు, లాకర్ రూమ్లు లింగ ఆధారంగా వేరువేరుగా ఉండాలని, హార్డ్ సైన్స్ విద్యను అభ్యసించే విద్యార్థులకు ఫ్రీ ట్యూషన్ ఫీజు ప్రోత్సాహకం కింద $2 మిలియన్ మించి ఇవ్వకూడదని ప్రతిపాదించారు. వీటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వ లబ్ధిని 2 ఏళ్ల పాటు ఆపేస్తామని హెచ్చరించారు అధ్యక్షుడు.